మంచిగానే ప్రారంభించబడ్డది. కానీ రాను రాను బిడ్డ ఎదిగి 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 మనిషి మనస్సు పాడైపోయిందండి. పాడైపోయింది. ఎలా పాడైపోయింది? ఇందాక చెప్పాను కదా, సిగరెట్ తాగేవారు ఒకరు, మందు తాగేవారు ఒకరు, బూతులు మాట్లాడేవారు ఒకరు, బూతులు చూసేవారు ఒకరు, చెడు మాట్లాడేవారు ఒకరు. ఇలా దేవుడు మనందరికి మంచి బ్రతుకునిచ్చాడు, అందమైన జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి ప్రకృతిని ఇచ్చాడు, మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అన్ని 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 మంచి 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 దేవుడు అన్ని మంచివి ఇచ్చాడర్రా. కానీ మనిషి మాత్రం ఏం చేశాడు? అరే నేను వెళ్ళిపోవలసిన ప్రయాణం ఉందని మరిచిపోయి ఎక్కడే ఉండిపోతానని పాపానికి అలవాటైపోవడం మొదలెట్టాడు. పాపానికి అలవాటైపోవడం మొదలెట్టాడు. ఇక పాపం ఎక్కడ దొరుకుతుందా అని ప్రయాణాన్ని మరిచి పాపాన్ని వెతకడం మొదలుపెట్టాడు మనిషి. సిగరెట్ తాగడంలో ఎంజాయ్ ఉందాం అనుకుంటున్నాడు, గంజాయి తాగడంలో సంతోషం ఉందనుకుంటున్నాడు. ఏం సంతోషం అండి? మందు కొడతాడు, ఇంటికి వచ్చి కొడతాడు, భార్యని ఏడిపిస్తాడు, పిల్లల్ని ఏడిపిస్తాడు, బూతులు మాట్లాడతారు, పరుగుంటోళ్ళను ఆ ఇంటోళ్ళని ఈ ఇంటోళ్ళని బాధ పెడతారు. ఇలా సెల్ ఫోన్లు చూస్తారు, తప్పుడు కార్యక్రమాలకు చేయడానికి ఇష్టపడతారు. ఇలా ఒకటనా రెండనా? ఈరోజు మనిషి చేసిన తప్పులు ఒకటా రెండా? ఏ న్యూస్ చూసినా తప్పే కనబడుతుంది. సెల్ ఫోన్ ఆన్ చేస్తే తప్పులు కనబడుతున్నాయి, టీవీ ఆన్ చేస్తే తప్పులు కనబడుతున్నాయి, మంచి వార్తలే కరువైపోయాయి. అలాంటి రోజుల్లో బతుకుతున్న మనం మన ప్రయాణం ఎక్కడికి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం తెలుసా? భూమి మీద మనం ఎంజాయ్ చేయడానికి బ్రతికేస్తే అదే బ్రతుకు అనుకుంటున్నారు కదా పిల్లరా. అలా బ్రతికేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం పొంచి ఉంది. భూమి మీద సుఖం కొరకే బతకాలి అనే ఆలోచన కలిగి ఎవరైనా ఉన్నట్టయితే మీ అందరికీ మనందరికీ ప్రమాదం పొంచుందర్రా, ప్రమాదం పొంచుంది. ఇష్టానుసారంగా బండి తోలుతానంటే ఏదో ప్రమాదం ఉంది. నచ్చినట్టుగా శరీరాన్ని పాడు చేసుకుంటానంటే ఎదురు ప్రమాదం ఉంది. తాగి 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 ఎంజాయ్ 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 సంతోషం 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 అంటాడు. వీడు ఏదో ఒక రోజు కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, గుండె పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోద్ది, కుటుంబం ఏడుస్తుంది. ఇంకెక్కడ ఎంజాయ్ ఉంది? శోకం కదా. అందుకేనరా ప్రయాణం మరిచి మనిషి ఏం చేస్తున్నాడు? పాపంలో తిరుగుతున్నాడు, పాపంలో తిరుగుతున్నాడు. పాపం వల్ల మనిషికి వచ్చేది సంతోషం కదర్రా, దుఃఖం, ఏడుపు, బాధ, వ్యాధన, కన్నీళ్ళు. సంతోషం ఎక్కడుంది? పాపం వల్ల నువ్వు ఏడుస్తావు, ఆ క్షణంగా సంతోషం ఉండొచ్చేమో కానీ మరుక్షణానికి నీకు దుఃఖం వచ్చి నీ మీద పడుతుంది, బాధ వచ్చి నీ మీద పడుతుంది, ఏడుపు వచ్చి నీ మీద పడుతుంది. కుమిలి కుమిలి ఏడుస్తావు. ఏంటి నా శరీరం, ఏంటి నాకు ఈ రోగం, ఏంటి ఇలాగ అయిపోయిన అంటావు. అప్పుడు ఏం చేయలేవు. కాబట్టి పిల్లలారా ఒక్కసారి ఈ సమయం ముందు ఆలోచించండి. ఈ దేహం దేవుడి వలన తల్లి గర్భం ద్వారా భూమి మీదకి అందంగా పాపం లేకుండా పరిశుద్ధంగా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతం వారే కాదు, ప్రపంచంలో 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 ప్రతి ఒక్కరు కూడా పాపంలోనే ఉన్నారు. అబద్ధం కూడా పాపమే. జాగ్రత్త పిల్లరా, అబద్ధం కూడా. నేను ఏ పాపం చేయలేదు అంటున్నా కదా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో దగ్గర దొరికిపోతారు. అబద్ధం ఆడిన వారు ఎవరండి? అబద్ధం కూడా పాపమే. ఇలా మనిషి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని పాడు చేసుకొని మరణించి మట్టికి పోయి చివరికి నరకమనే భయంకర అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు. మన ప్రయాణం దేవుడి దగ్గర నుండి మొదలైంది, మరలా చావు ద్వారా ముగించబడిన తర్వాత
దేవుడి దగ్గరికి ఆ ప్రయాణం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఈ ప్రయాణాన్ని చక్కగా మార్చుకోవాలి, చక్కగా మలుచుకోవాలి. ప్రయాణానికి కావాల్సిన ప్రతిదీ సిద్ధపరచుకోవాలి. అలా సిద్ధపరచుకోవాలంటే ఎలా? ఎవరున్నా జీవితాన్ని మారుస్తారు, ఎవరునన్నా వెలిగిస్తారు. ఒకప్పుడు మీ ముందు మాట్లాడుతున్న మేము కూడా ఎన్నో భయంకరమైన వ్యసనాలు గుండా వెళ్ళిన వారమే, మా జీవితాలను పాడు చేసుకున్న వారమే, మా జీవితాలు ఇతరులకు ఇబ్బందికరంగా జీవించిన వారమే, మా జీవితాలు ఏ ఒక్కరికి మంచిగా లేనట్టుగానే ఉన్నాయి. కానీ అందరినీ బాధపడే జీవితం మాకు ఎందుకు? మా వల్ల అందరూ బాధపడుతున్నారు. ఈ జీవితం వలన మాకు బాధ, మా చుట్టూ ఉన్న వారికి బాధ, మా జీవితానికి అర్థమే లేదు. పోతూ పోతూ చచ్చిపోతే ఏమంటారు? ఇలాంటి వాడు పోవడం వల్లే మంచిదిరా, ఏం బతుకు బతికాడరా భూమి మీద బతికి అనే బతుకు మనకు అవసరమా? ఏం బతికాడరా అన్నట్టుగా బతకాలి మనం. ఏం బతికాడరా అన్నట్టుగా బతకూడదండి. ఏం బతికాడరా అనాలి. ఏం బతికాడరా అని మన గురించి అనాలంటే మన జీవితాన్ని మార్చే దేవుడు మనకు అవసరం అర్రా. మన జీవితాలు మార్చే దేవుడు ఎక్కడున్నాడు? మనం పుట్టించేవాడే మన జీవితాలు మార్చగలడు. ఎవరైనా అంటే ఈరోజు మీకు ఆ దేవుడిని పరిచయం చేస్తున్నాను. ఆయన దేవుడు మీ జీవితాలు మారుస్తాడు. మీరు తెలుసుకోండి. నేను చెప్పడం వరకే, అది మీరు తెలుసుకొని నమ్మండి. మీ జీవితాలు మా జీవితాల్లాగే ఖచ్చితంగా మారుతాయి. మీ జీవితంలో సంతోషం ఉంటుంది. ఇందుకు ఎవరు తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారండి. నజరేయుడైన యేసు, ఆయన మాత్రమే మా జీవితాలు మార్చగలిగిన దేవుడండి. మా ప్రయాణం సరిగా లేదు. మా ప్రయాణం పాపంలోనే కొట్టుమిట్టాడుతుంది. బూతులతో, వ్యభిచారంతో, మందుతో, మాదక ద్రవ్యాలతో, పనికి మనని యాసాలేస్తూ జీవితాలను పాడు చేసుకుంటూ పరిగెడుతున్న మా జీవితాలకు కాదు జీవితం దీని కొరకు కాదు. ఆకాశాన్ని భూమిని కలిగించి ఈ భూమి మీద పుట్టించి నిన్ను ఎందుకు తెలుసా? సరివేస్తుడైన ఆకాశం ముందున్న ఆ దేవుని కొరకు ఉన్నతంగా ఆయనలా జీవించాలన్నట. అప్పుడప్పుడు అంటుంటారు కదా పిల్లలు తల్లిదండ్రులు, అచ్చం వాడు నాలాగే ఉన్నాడనేసి. అచ్చం వాడు నాలాగే మాట్లాడతాడు, అచ్చుడు నాలాగే చూస్తాడు, అచ్చుడు నాలాగే నిలబడతాడు అంటారు కదా. మరి దేవుడు కూడా మన కోసం అనాలి కదా. దేవుడు కూడా మన కోసం అనాలి కదా. ఆ దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో పాపంతో జీవిస్తున్న వారం. పాపంతో జీవిస్తున్న మనిషిని దేవుడు ఎలా చేర్చుకుంటాడు? అందుకే దేవుడు మనిషిని బ్రతికించాలని, మనిషిని మరలా బాగు చేయాలని, పాపంలో జోగుతూ, పాపంలో జీవిస్తూ, పాపంలో ఉన్న మనిషిని బ్రతికించాలని, అలా మరణించకూడదని మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడండి. మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు. మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఏ పాపం చేయకుండా, ఈ శరీరంతో ఏ పాపం చేయకుండా, ఏ వ్యసనానికి లోను కాకుండా, ఏ పాపాన్ని తన జీవితంలో ఆహ్వానించకుండా నీతిగా దేవుడు ఎలా భూమి మీద ఉంటాడో చూపించాడండి. దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించాడు. దేవుని కోసం ఎలా బ్రతకాలో చూపించాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పాడు. కుటుంబం ఎలా కట్టుకోవాలో చెప్పాడు. నిన్ను నువ్వు ఎలా కట్టుకోవాలో చెప్పాడు. పిల్లలు ఎలా చూడాలో చెప్పాడు. భార్యను ఎలా చూడాలో చెప్పాడు. భర్తను ఎలాగో చూడాలో చెప్పాడు. చనిపోయిన తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలో చెప్పాడు. పాపాన్ని మానండి, పరిశుద్ధంగా జీవించండి. ఇదిగో నేను మాటలు మాత్రమే చెప్పట్లేదు, అందుకొరకే మీ అందరి కోసం, మీ అందరు చేసిన పాపాల కొరకు కోసం నేను చనిపోతున్నాను. మీ అందరి పాపాలను నేను కార్చిన రక్తంలో కడిగేస్తాను. మీ జీవితాలు ఇక మీదటి నుంచి మార్చుకొని మీ ప్రయాణపు దిశ పరలోకం వైపు, స్వర్గానికి చేరుకున్న వైపు మార్చుకోండి అని
దేవుడు ఈ సాయంకాలం వేళలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మీ ప్రయాణాన్ని మీ గమ్య దిశను మార్చుకోండి. పాపం నుంచి పరిశుద్ధత వైపు తిరగండి. అవినీతి నుంచి నీతి వైపు తిరగండి. దోషభరితమైన జీవితం నుంచి నిర్దోషిగా బ్రతికే జీవితానికి ప్రయాణం కొనసాగించండి. పిల్లరా, ఒక్కసారిగా అలా చేసి చూడండి. నీవు ఆశ్చర్యపోతావు, నీ భార్య ఆశ్చర్యపోద్ది, నీ భర్త ఆశ్చర్యపోతాడు, నీ ఊరు ఆశ్చర్యపోద్ది. నిన్ను కన్న నీ సృష్టికర్త అయిన దేవుడు ఆనందపడతాడు. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగట్లేదు, పంట పొలాలు అడగట్లేదు. ఇవన్నీ ఆయనవే కదండి. ఆయన కిందకండి ఇవన్నీ ఆయనవే కదండి. ఆయన కిందకండి ఇవి. ఈ లోకమే ఆయనదన్నప్పుడు ఈ లోకం నుండి ఏమిచ్చినా సరిపోతా ఆయనకి? సరిపోదర్రా, సరిపోదు. అంత గొప్పవాడు దేవుడు. ఒకటే కావాలి ఆయనకి, నీ హృదయంలో ఆయనకి స్థానం. నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ ఊరు బాగుంటుంది. చనిపోయిన తర్వాత ఎక్కడ నుండి అయితే ఈ భూమి మీదకి అమ్మ గర్భం ద్వారా భూమి మీదకి వచ్చావో అదే చోటకి చనిపోయిన తర్వాత వెళ్తావు. జాగ్రత్త పిల్లరా. ఇవేవో కళ్ళబోలి మాటలు కాదు, జీవితాన్ని మార్చే మాటలు, మీ కుటుంబాలను కట్టుకునే మాటలు, మీ జీవితాలను మీరు ఉన్నతంగా దిద్దుకునే మాటలు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో భూమి మీద నిర్ణయించుకునే మాటలు. ఆలోచించండి.